హాస్పిటల్లో గోపీనాథ్ చనిపోయాడని కొందరు అంటున్నా చూడనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు తల్లి మాగంటి మహానంద కుమారి. చివరి దశలో నా పిల్లాన్ని చూడనివ్వకుండా చేశారన్నారు. కేటీఆర్ వచ్చినప్పుడు రానివ్వలేదని చెప్పినా పట్టించుకోలేదు. కేటీఆర్ చెబితేనైనా నా కొడుకుని చూడనిస్తారని ఆశపడ్డానన్నారు. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ పై గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై తహసీల్దార్ ఇచ్చిన నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు వచ్చారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి. చనిపోయిన బాడీని అలాగే హాస్పిటల్లో ఎందుకు ఉంచారనేది కేటీఆర్కి తెలియాలన్నారు మహానంద కుమారి. ఇక కేటీఆర్ వచ్చాక ఎందుకు డిక్లేర్ చేశారు అనేది ఆయనకే తెలియాలన్నారు. చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికీ రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు. మేము ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్ మంచి చేయడానికి నేను ఎప్పుడు బయటకు రాలేదు. అతను చచ్చిపోవటం కాదు, చావే ఒక మిక్సరీ చేశారు. ఏం జరిగింది ఇదంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడండి పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి రాకూడదు. ఐయూసీ ప్రెమిసెస్ రాకూడదు.